సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్రం రీసెంట్ గా షూటింగ్ మొదలై శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుండగా త్వరలో విజయవాడలో ఒక భారీ సెట్లో సినిమా షూటింగ్ చేయనున్నారు. దీంతో పాటు కెన్యా అడవుల్లో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్ర యూనిట్ తెరకెక్కించనున్నారట. అయితే మహేష్ కు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగు సినిమాకే ఎక్కువగా పరిమితమయ్యాడు. ఈ చిత్రంలో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో తన సత్తా చాటుకున్నాడు. అయితే మహేష్ వదులుకున్న 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. మహేష్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ లో పుష్ప సిరీస్ మొదటిది. పుష్ప స్టోరీ మొదటగా మహేష్ బాబు దగ్గరికి వచ్చిందిట. అప్పటికే సుకుమార్తో 1 నేనొక్కడిని వంటి కల్ట్ క్లాసిక్ అండ్ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో పాటు మహేష్ కూడా ఆ చిత్రానికి చాలా సమయాన్ని కేటాయించడంతో పాటు మహేష్ కు బాడీ పరంగా కూడా చాలా మార్పులు జరిగాయి. పుష్పలో ఉన్న మాస్ అప్పీల్ తనకు సెట్ అవ్వదని సున్నితంగా తిరస్కరించడంతో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ వద్దకు చేరింది. ప్రస్తుతం పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. రీసెంట్ గా బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేయడంతో పాటు ఓటీటీలో కూడా పుష్ప 2 రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. పుష్ప చిత్రంతో మహేష్ మిస్ చేసుకున్న మరో భారీ ప్రాజెక్ట్ చావా. విక్కీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మ్యాడ్ డాగ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన రియల్ స్టోరీ చావా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా ఇండియా వైడ్ గా పెను సంచలనాలను సృష్టిస్తోంది. చావాలో సంభాజీ పడిన కష్టాలను, ఆయన్ను ఔరంగజేబు హింసించిన సన్నివేశాలకైతే థియేటర్స్ లో గూస్ బంప్స్ వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కథను కూడా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మొదట మహేష్ బాబు కోసం వినిపించాడట. కానీ అప్పటికే మహేష్ కు ఉన్న భారీ కమిట్మెంట్స్ వల్ల చావా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో చివరకు విక్కీ కౌశల్ వద్దకు చేరింది. ఏది ఏమైనా మహేష్ ప్రస్తుతం చేస్తున్న రాజమౌళి సినిమాతో మహేష్ అన్ని లెక్కలు మారుస్తారని, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తారనే నమ్మకంతో అభిమానులున్నారు.